సెల్ బ్యాంక్ ప్రారంభం. ఇక ప్రాణాంతక వ్యాధుల చికిత్స సులభం. రాష్ట్రంలో తొలిసారిగా స్టెమ్ సెల్ బ్యాంక్ అందుబాటులోకి వచ్చింది. సికింద్రాబాద్ మారేడుపల్లిలో ఏర్పాటు చేసిన ఈ స్టెమ్ సెల్ బ్యాంక్ లో దాదాపు 1,00,000 మంది వరకు తమ మూల కణాలను భద్రపరచుకోవచ్చు. ప్యాట్కేర్ సంస్థ దీన్ని ఏర్పాటు చేసింది. An idea can change your life. Same as stem cells can save your life. మనిషి మూల కణాల ద్వారా ప్రాణాంతక వ్యాధులను సైతం నయం చేయవచ్చని రుజువు కావడంతో ఇప్పుడు ప్రతి ఒక్కరూ స్టెమ్ సెల్ బ్యాంకింగ్ ను ఆశ్రయిస్తున్నారు. అప్పుడే పుట్టిన శిశువు గుడ్డతాడు నుంచి సేకరించిన రక్తం ద్వారా స్టెమ్ సెల్స్ ను వేరు చేసి భద్రపరచడాన్ని స్టెమ్ సెల్ బ్యాంకింగ్ అంటారు. ఈ మూల కణాల ద్వారా బిడ్డలకు భవిష్యత్తులో సంభవించే క్యాన్సర్, తలసీమియా వంటి 80కి పైగా అత్యంత ప్రమాదకరమైన వ్యాధులను సైతం తేలికగా నయం చేయవచ్చని పరిశోధనలు రుజువు చేశాయి. దీంతో దేశంలో స్టెమ్ సెల్ భద్రపరిచే అత్యాధునికమైన స్టోరేజ్ సెంటర్లు అందుబాటులోకి వస్తున్నాయి. స్టెమ్ సెల్స్ దాన్ని సపరేట్ చేసి స్టెమ్ సెల్స్ ని -196 డిగ్రీలో క్రయో ప్రిజర్వేషన్ చేస్తూ ఉంది. ఈ స్టెమ్ సెల్స్ పెటనిక్ డిజీజెస్ కి యూజ్ అవుతాయండి ఫ్యూచర్ లో. అయితే ఇప్పటి వరకు కొన్ని నగరాల్లోనే అందుబాటులో ఉన్న స్టెమ్ సెల్ బ్యాంకింగ్ ఇప్పుడు హైదరాబాద్ లోనూ ప్రారంభమైంది. సికింద్రాబాద్ మారేడుపల్లిలో ప్యాట్కేర్ సంస్థ ఈ స్టెమ్ సెల్ బ్యాంకింగ్ ను ఏర్పాటు చేసింది. ఇందులో దాదాపు 1,00,000 మంది మూల కణాలను భద్రపరిచేందుకు ఏర్పాట్లు చేశారు. అప్పుడే పుట్టిన శిశువు బొడ్డుతాడు నుంచి సేకరించిన రక్తం ద్వారా స్టెమ్ సెల్స్ ను వేరు చేసి -196 డిగ్రీల వద్ద భద్రపరుస్తారు. హైదరాబాద్ స్టెమ్ సెల్ బ్యాంకింగ్ లో 21 సంవత్సరాల వరకు భద్రపరచవచ్చని, దీనికి 70,000 రూపాయలు ఒకేసారి చెల్లించాల్సి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. బేబీ డెలివరీ అయిన తర్వాత తీస్తారు కార్డ్ బెడ్. తీసిన తర్వాత దీనికి కొన్ని ఇనిషియల్ ప్రొసీజర్స్ ఉన్నాయి. అవి చేసిన తర్వాత ఈ సిస్టమ్ కి ఈ యూనిట్ ఉంటుంది. యూనిట్ మొత్తం దీనికి అటాచ్ చేసి ఇది మెషిన్ రన్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా ప్లాస్మా సెపరేట్ అవుతుంది. తర్వాత ఇది స్టెమ్ సెల్స్ అనమాట. ఇది స్టెమ్ సెల్స్, ఇది 25 ml వస్తుంది. ఇది తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఇది కట్ చేసి సీల్ చేసి ఇది -196 డిగ్రీ సెంటీగ్రేడ్ లో స్టోర్ చేస్తాం. కింద క్రయో ప్రిజర్వేషన్ కింద ఉంది, దాని కింద స్టోర్ చేస్తాం అనమాట. ఇది జెనెటికల్ డిసార్డర్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నా సరే ఈ స్టెమ్ సెల్స్ తీసుకొని యూజ్ చేసి చేయొచ్చు అనమాట. ప్రాపర్ గా అన్ని క్యూర్ చేయొచ్చు. రోజుకో కొత్త రోగం బయటపడుతున్న ప్రస్తుత తరుణంలో స్టెమ్ సెల్స్ ను భద్రపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.